ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా టమోటో వంకాయ మాట్లాడుకోవటం చూసారా? వింత వింతగా వంటలు చేసే ఏ బాబులను గమనించారా? మనకు తెలియకుండానే గంటల కొద్దీ మన టైంను వేస్ట్ చేస్తున్న ఈ సరికొత్త ఇంటర్నెట్ మాయ పేరేంటో తెలుసా? ఏఎస్లాబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించే డిజిటల్ జంక్ ఫుడ్ అన్నమాట. కేవలం ఒక కోతి యానిమేషన్ వీడియోతో కొందరు ఏకంగా 38 కోట్ల రూపాయలు సంపాదించారంటే నమ్ముతారా? అసలు ఏంటి మాయాజాలం? మనల్ని ఎలా అడిక్ట్ చేస్తున్నారో తెలుసుకుందాం. మనం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే కనిపించే వింత వింత వీడియోలు మనుషులు కష్టపడి చేసినవి కావు. కంప్యూటర్ సాఫ్ట్వేర్తో కేవలం కొన్ని నిమిషాల్లో తయారు చేసినవి. వింత శబ్దాలుచే ఆస్మర్ క్లిప్స్, కంప్యూటర్ వాయిస్తో వచ్చే మోటివేషన్ వీడియోలు, విచిత్రమైన యానిమేషన్లు ఇవన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ఇవి చూడటానికి చాలా విచిత్రంగా, డిస్పోజబుల్గా ఉంటాయి. కానీ వీటిని చూస్తూ మనం ఫోన్కు అతుక్కుపోతున్నాం. ఒక వీడియో తర్వాత ఇంకొకటి చూస్తూ మనకు తెలియకుండానే ఒక లూప్లో ఇరుక్కుపోతున్నాం. అసలు ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఎలా వస్తున్నాయి? ఇదంతా సోషల్ మీడియా అల్గారిథం మహిమ. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి యాప్స్కి ఆ వీడియోని మనిషి చేశాడా లేక కంప్యూటర్ చేసిందా అనే దాంతో సంబంధం లేదు. జనాలు ఆ వీడియోని ఎంతసేపు చూస్తున్నారు, ఎంతమందికి షేర్ చేస్తున్నారు అనేదే వారికి ముఖ్యం. ఈ ఏఎస్లాబ్ వీడియోలను జనాలు క్లిక్ చేసేలా, పూర్తి వరకు చూసేలా ప్లాన్ చేసి డిజైన్ చేశారు. దాంతో అల్గారిథం వీటిని మరింత మందికి ఫార్వర్డ్ చేస్తుంది. దీనివల్ల క్రియేటర్స్కి పైసా ఖర్చు లేకుండా కోట్లలో వ్యూస్, ఆదాయం వస్తున్నాయి. ఒక రీసెర్చ్ ప్రకారం యూట్యూబ్ ఓపెన్ చేసే కొత్త యూజర్ల ఫీడ్లో దాదాపు 33% ఇలాంటి మైండ్ చెడగొట్టే ఏ వీడియోలే ఉంటున్నాయి. ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఏఎస్లాబ్ ఛానల్ను మన భారతదేశానికి చెందిందే. దాని పేరు బందర్ అప్నా దోస్త్. కేవలం కోతి వీడియోలో దీనికి 200 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీని ద్వారా ఏడాదికి దాదాపు 38 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా. అయితే నిపుణులు ఈ ఏఐ కంటెంట్ను జంక్ ఫుడ్తో పోలిస్తున్నారు. చిన్నప్పుడు టేస్టీగానే ఉంటుంది, కానీ ఒంటికి అస్సలు మంచిది కాదు. ఈ వీడియోల వల్ల టైం పాస్ అవుతుంది తప్ప ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. అందుకే ఇప్పుడు జనాలు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు కూడా ఇలాంటి నకిలీ ఏఎస్లాబ్ వీడియోలను తగ్గించడానికి తమ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నాయి. మరి మీ ఫీడ్లో కూడా ఇలాంటి వింత ఏఐ వీడియోలు వస్తున్నాయా? కింది కామెంట్ చేయండి.